హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ముందుగా మీ ఇంట్లో ఉన్న విరిగిన పగిలిన వస్తువులు, ఉదాహరణ అడ్డము రిమోట్ ప్లాస్టిక్ వస్తువులు, పాత చిరిగిన బట్టలు బయట పారేయండి. చప్పుడు చేసే ఫ్యాన్, ఆగుతూ తిరిగే గడియారం, కొట్టుకుంటూ వచ్చే ట్యూబ్లైట్ ఇలాంటివి ఏవైనా ఉంటే ముందు రిపేర్ చేయించండి లేదా కొత్తవి కొనండి. ఎందుకంటే ఇవన్నీ మీ జీవితంలో నెగిటివ్స్ని, ఎనర్జీని కలుగును చేస్తాయి. పాత షూస్, చిరిగిన సాక్స్, కళ్ళజోళ్ళు, గుండీలు, ఊడిన షర్ట్స్, జిప్స్, ఫెయిల్ అయిన బ్యాగులు, ప్యాంటులు, కిర్రుమనే తలుపులు, గడియారాలు, కుక్కర్లు, టీవీలు ఇలాంటివన్నీ రిపేరు చేయించండి. ఎందుకంటే మీ జీవితంలో పాతవన్నీ ఏవి ఉండకూడదు మీ లైఫ్లో. ఎందుకంటే మీరు కొత్తగా జీవిస్తున్నారు కాబట్టి అన్నీ కొత్తవి యూజ్ చేయాలి. అదెలా సార్, మా దగ్గర డబ్బులు ఉండాలే కదా, అలాంటి ఆలోచనలు వస్తుండగా మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో మీరు కష్టాలనే పదాన్ని తీసేసి పాజిటివ్గా మార్చుకొని మేము ఉన్నతంగా ఉన్నాము అని ఎప్పుడైతే మీరు పాతవి యూజ్ చేస్తారో చాలా డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఇంకా అది మన జీవితం అలాగే మారే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే చెప్పేది ఏంటంటే మీకు రిపేర్ చేయించడం డబ్బులు లేకపోతే అది యూజ్ చేయడం మానేయండి. ఎందుకంటే కొత్తవి తీసుకుంటే మన జీవితంలో ప్రశాంతంగా ఉంటుంది, అంతా సవ్యంగా ఉంటుంది. పాత యూజ్ చేసినప్పుడు మనం ఇంకా పేదవాళ్ళమే, మనకేమీ లేదు, డబ్బులు లేవు అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది. సో, మనం ఎప్పుడు కూడా డబ్బు ఉన్న వాళ్ళలాగా ఫీల్ అవ్వాలి, మనము రిచ్ పర్సన్. అందుకే మీ దగ్గర ఏం తక్కువైనా సరే, ఏదైనా చెడిపోయే వస్తువు ఉన్నా సరే దాన్ని తీసి పరేయండి. ఎందుకంటే అవి ఉంచుకొని ఊకే టైం వేస్ట్, జాగా వేస్ట్, ఊకే అన్నీ ఇల్లు మొత్తం పట్టుకొని మీ ఇల్లు మొత్తం గజిబిజి గజిబిజి చేస్తుంది, క్లీన్గా ఉండదన్నమాట. అందుకే పనికిరాని వస్తువులు, పనికిరాని ఆలోచనలు నీ మైండ్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఖరాబ్ అవుతుంది. అర్థమైందా? అందుకే కొత్తవి తీసుకొని రండి, పాతవి పడేయండి. స్టోరేజ్ ఫుల్ క్లీన్గా ఉండాలి ఎప్పుడు కూడా. అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ వినండి, అర్థమవుతుంది. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.